ఇక గ్రామ సభలో గడబిడ పథకాల అర్హుల జాబితాపై అధికారులను నిలదీసిన జనం ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా లిస్ట్ ఎలా ప్రకటిస్తారు ప్రభుత్వ ఉద్యోగులను ఎంపిక చేయడం దారుణం ఒకే కుటుంబంలో ముగ్గురికి ఇండ్లు కేటాయిస్తారా తమ పేర్లు రాకపోవడంపై జనం ఆందోళన ఇంకా ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటున్నారని ప్రశ్న బరాబర్ నిన్న ఏది గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు ఇండ్లు ఇచ్చుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు తర్వాత ఏది మన రేషన్ కార్డులు ఇచ్చుడు ఇదంతా కూడా వేసిండ్రంట కొంతమందికి తర్వాత లబ్ధిదారులకు లేకుండా గవర్నమెంట్ ఉద్యోగులకు ఇవ్వడం ఇండ్లు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఇండ్లు లేని లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరే లేకుండా తీసేసిరట ఆడోడు తలిగి విషయం ఏంటంటే ఉండదా వీడు మనోడా వీడు కాడా లేకపోతే వీటిలోనా ఇవన్నీ కూడా బంద్ చేసేది ప్రజా ప్రభుత్వం అంటే పేద ప్రజలు ఉండరా దాంట్లో ప్రజలు లేకపోతే ఎట్లుంటాయి ఎవరు ఉంటారు లెక్క ఎవరు ఉండాలి లబ్ధిదారులు నిజంగా ఎవరైతే నిజంగా బాధితులు ఉంటారో నిజంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు వాళ్ళ పేర్లు ఉండాలి అది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కొట్టేసుడు తీసేసుడు పీకేసుడు ఇవన్నీ కూడా బంద్ చేయరు ఎందుకంటే మొత్తం కూడా దానివల్ల నష్టం జరుగుతుంది ఇప్పుడు పథకాల వల్ల ఏమైందంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి పథకాలు అమలు చేస్తూ ఉన్నారు మరి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమలు చేస్తూ ఉన్నప్పుడు వాటిని నిజంగా లబ్ధిదారులకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది అది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మేము ఎవరికి పడితే వాళ్ళకే ఇచ్చుకుంటాం అట్లా అంటే మొత్తం మీద అబాస్పాలు అవుతారు చెప్తేగా మొన్న నేను 90 మందికి మంచి చేసి ఒక 10 మందికి మంచి చేయలేదనుకో ఈ 10 మందే 90 మంది కంటే ఎక్కువ లొల్లి పెడతారు కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టండి ఎందుకంటే మనం చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో అది నిజంగా లబ్ధిదారునికి అందితే అది మంచిగా ఉంటుంది కదా ఎవరికైనా చెప్పుకుందామంటే ఏ మినిస్టర్ కూడా టేకప్ చేస్తాడు ఇష్యూ అది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ప్రకటనలు ఇస్తారు మంచిగా ఉన్నది ఆ ప్రకటనలు ఇస్తున్నారు కానీ అమలు కావాలి అధికారులకు చెప్పండి మీరు క్లియర్గా అధికారులు కూడా మీరు మంచిగా చూసుకొని దృష్టి పెట్టండి ఎందుకంటే పేదోళ్ళకి మంచి చేస్తే లేకపోతే లబ్ధిదారులకు మంచి చేస్తే మీకు మంచి పేరు వస్తుంది అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా వేసుకుంటే పోతే మాత్రం మంచిది పెద్దోడికి బాగా చేస్తే లీడర్లు అనుకున్నారు పి జనార్దన్ రెడ్డి పేదల పక్షాన ఉన్నాడు కాబట్టి ఈ రోజు బస్తీలలో దేవుడై కూర్చున్నాడు పీజేఆర్ నిలదీసి మొత్తం ఎక్కడికక్కడికి పోయా అట్లా ఉండండి బతికినని రోజులే ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ప్రారంభించిన గ్రామ సభలు చాలా చోట్ల రసాబసాగా మారాయి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాల్లో అనర్హుల పేర్లు ఉండడంతో అధికారులపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు భూములు రేషన్ కార్డులు ఇండ్లు ఉన్నోళ్ళు ప్రభుత్వ స్కీమ్లకు ఎలా అర్హులు అవుతారని చెప్పేసి వీళ్ళందరూ కూడా నిలదీసిండ్రు క్రైటీరియా లేదు మన్ను లేదు మశానం లేదు మేము పెడుతున్నాం చేస్తున్నాం అంటారు ఇప్పుడు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఉంటాడు ఆయన రాకేష్ రెడ్డి రాజేష్ రెడ్డి ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తాం మేము టిక్కు పెట్టినోనికే ఇస్తాం అంటాడు ఆయన ఇదేనా గెలిపించింది మీకు పేద ప్రజలందరూ కలిసి అవి బంద్ చేయరు ఎందుకంటే అది మంచిది కాదు చాలా డేంజర్ ఉంటుంది లెక్క ఎందుకంటే లబ్ధిదారులకు రావాలి కానీ ఇష్టం వచ్చినట్టుగా మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం ఇట్లా అంటే ఏముంటుంది లెక్క గ్రామ సభలు జరిగినాయి మరి ఆ రుణమాఫీ అరువులు ఇప్పుడు వాళ్ళ అరువులకు ఎట్లా వాళ్ళకి ఇప్పుడు ఎట్లా వాళ్ళ పరిస్థితి పడతాయి అంటారు ఇంతవరకు రుణమాఫీ చాలా మంది ఉన్నారు రుణమాఫీ గురించి నిలదీస్తున్నారు అలా అడుగుతారు అధికారులు ఏం చెప్తారు వాళ్ళు వాళ్ళ పరిస్థితి అధికారులు ఇబ్బందులు పడుతున్నారు రుణమాఫీ కాదు ఇప్పుడు ఇవన్నీ ఎట్లా మేడం ఇప్పుడు మీరు చెప్తారు పోతారు మళ్ళీ 6 నెలల దాకా మళ్ళీ ఆగాల్సిందని కొంచెం ఈ ఆన్సర్ చెప్పండి ఇప్పుడు చేసేస్తామని చెప్పేసి కదా ఏడ రుణమాఫీ చేసి మీరు కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రామ పంచాయతీల్లో ఇదే జరిగింది కాబట్టి మొత్తం కూడా అడుగుతూ ఉన్నారు అరే లబ్ధిదారుల పేరు లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు పేరు ఎట్లుంటాయి తర్వాత రేషన్ కార్డులు కూడా అందరికి ఎట్లా అంటే నిజంగా అవసరమైన వాళ్ళకు నిజంగా ఒకవేళ దానికి అర్హులకు ఎందుకు ఇయ్యారని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ ఇండ్లకు సంబంధించి కూడా ఇండ్లు లేని వాళ్ళకు రావాలి తర్వాత జాగాలు ఉన్న వాళ్ళకే ఇస్తానన్నారు హైదరాబాద్ మరి జాగాలు ఉన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు జాగాలు ఉన్న వాళ్ళకు లక్షల కోట్ల పోతుంటుంది జాగా మరి ఇక నువ్వు ఎవరికి ఇస్తున్నట్టు లెక్క పేదోనికి ఇస్తున్నట్టుగా ఎవరికి ఇస్తున్నట్టు జాగాలు ఉన్న వాళ్ళకి యుద్ధం అంటలే మనం కానీ జాగా లేని వాళ్ళకు కూడా మనం ఏమి ఇస్తున్నామో ఏం కథ అనేది వంటి దానిపైన దృష్టి పెట్టాలి క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.